జెసికా కాక్స్ అని అమెరికాలో మరొక అమ్మాయి ఉంది, చూపిస్తున్నాను చూడండి. జెసికా కాక్స్ 2 చేతులు లేకుండా పుట్టింది. చాలా వ్యతిరేకత ఎదుర్కొంది. ఏమైందో తెలుసా? 2 చేతులు లేకపోయినా ఫ్లైట్ నడిపి పారేసింది. అది ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్, టాలెంట్లు మామూలుగా లేవు. స్విమ్మింగ్ చేయగలదు, హార్స్ రైడింగ్ చేయగలదు, మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. మొత్తం మీద పైలట్ అవ్వాలనుకుంది, అయిపోయింది. సైకాలజీలో డిగ్రీ సాధించింది, బాగా చదువుకుంది. చేతులు లేవని ఏడుస్తూ కూర్చోలా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరొక ఆయన సూరజ్ తివారీ, పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఆయన. ట్రైన్ యాక్సిడెంట్ లో ఆయనకి 2 కాళ్ళు పోయాయి, ఆ చెయ్యి కూడా పోయింది, రైట్ ఆర్మ్. ఆ పైన చేయదు, కానీ ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అర్థమైందా? వేళ్ళు పోయినా చేతులు పోయినా కష్టపడి చదివి 27 ఏళ్లకు ఐఏఎస్ అయి కూర్చున్నాడట. అన్ని ఉన్నోళ్ళు ఆలోచించాలి. జీవితాన్ని వాడుకో, చేతుల్లోకి తీసుకో. జీవితాన్ని చేతుల్లోకి తీసుకో, కష్టపడు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు నిందించినా తగ్గకో. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అస్సలు తగ్గకో. ముందుకే వెళ్ళు, ముందుకే పో.